వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం పర్మనెంట్ ఐబ్రోస్ అని, పర్మనెంట్ లిప్ కలర్ అని, పర్మనెంట్ మేకప్ అని, ఇలాంటివి చాలామంది వెళ్తున్నారు. అలాంటి ప్రొసీజర్స్ అవి చేయించుకుంటున్నారు. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్? దీనివల్ల నిజంగా అందం పెరుగుతోందా లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్కి లోన్ అవుతున్నారా? ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ స్వప్నప్రియ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి మేడం. ఐబ్రోస్ అందాన్ని ఎన్హాన్స్ చేస్తుంది అంటారు. లిప్ కలర్ కానీ, పర్మనెంట్ మేకప్ కానీ, ఇలాంటివి ఈ మధ్య ఎక్కువగా అందం పెంచే ప్రాసెస్లో కావచ్చు, ఇలా ఉంటే అందానికి నిర్వచనం అనే భ్రమలో కావచ్చు, తెలియదు. కానీ ఇలాంటి ప్రొసీజర్స్కి అలవాటు పడుతూ ఉన్నారు కదండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇదేమైనా ఫ్యూచర్లో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారా? పర్మనెంట్ మేకప్ అని చెప్తూ ఉన్నారు కదా, ఇలాంటివి. పర్మనెంట్ మేకప్ అని మనం అంటున్నాం, కానీ ఈ డైస్ అనేవి ఇప్పుడు మనం పెట్టేవి ఒక 2-3 yearsలో డైల్యూట్ అవుతాయండి. ఓకే. సో అంటే కంప్లీట్గా డిజాల్వ్ అయిపోవడము, మాయమైపోవడం అని కాదు, అవి లైటన్ అవుతాయి. సో మళ్ళీ దానికి రీటచ్అప్ అయితే ఖచ్చితంగా కావాలి. కానీ చాలా మంది చేయించుకుంటున్నారు, చాలా చోట్ల చేయించుకుంటున్నారు. అంటే డర్మటాలజిస్టే కాదు, కొంతమంది సలూన్స్లో చేయించుకుంటున్నారు, ఎక్కడంటే అక్కడ కొంతమంది ఇంటికి వచ్చి అంటే చేసేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇక్కడ వాటికి మనం డర్మటాలజిస్ట్ చేసే వాటికి ఏంటంటే వాళ్ళు యూజ్ చేసే డైస్ అండి, కెమికల్స్. దానికి ఒక గ్రేడ్ ఉంటుంది. అంటే మనం బాడీలో పెట్టేస్తున్నాం దాన్ని పర్మనెంట్గా, దానికి ఒక క్వాలిటీ ఉండాలి, ఒక గ్రేడ్ ఉండాలి. మెడికల్ గ్రేడ్ లేకపోతే అది ప్రోడక్ట్ ఏదాంతైనా కంటామినేట్ అయినప్పుడు సెకండరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అక్కడ మేజర్లీ ప్రాబ్లం అంటే ఇది ప్రొసీజర్ సేఫా కాదా అని కాదు, మనం యూజ్ చేసే ప్రోడక్ట్ పెట్టేది మన స్కిన్లో ఎంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అనేది, దానిలో ఏమైనా కంటామినేషన్స్ ఉన్నాయా అనే దాన్ని బట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ అవుతాయి. ఓకే. సో అందుకోసం మనం ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరి దగ్గర చేయించుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఐబ్రోస్ చేయించుకుంటున్నారు, కొంతమంది లిప్స్ చేయించుకుంటున్నారు, ఆర్ ఈవెన్ చెప్పాలి అంటే నిపుల్స్ కూడా రీకన్స్ట్రక్షన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళ బ్రెస్ట్ తీసేశారు, వాళ్ళకి ఇప్పుడు నిపుల్ లాగా ఉండదు కాస్మెటికలీ చూడడానికి. సో నిపుల్ని కూడా క్రియేట్ చేస్తారు, ఆ బ్లాక్ కలర్ని పెట్టేసి నిపుల్ అపియరెన్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ లాస్ అయిపోయింది, బాగా ఇక్కడ జుట్టు రాలిపోయింది, అంటే హెయిర్ ఇప్పుడు మనకి పల్చగైపోవడము, స్కాల్ప్ విజిబిలిటీ ఎక్కువైపోవడం. మనకు కొంతమందికి ఓన్లీ లైన్ ఒకటే కనిపిస్తుంది, ట్రాన్స్ప్లాంట్ వరకు నేను వెళ్ళలేను అనుకుంటే అక్కడ కూడా బ్లాక్ కలర్ని ఫిల్ చేసేయచ్చు. సో అలా చిన్న చిన్న ఏరియాస్ కన్సర్న్స్ని కూడా మనం కరెక్ట్ చేయొచ్చు. లేదు ఇప్పుడు కొంతమందికి ఏదో బర్న్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ తెల్ల మచ్చలాగా పడింది, స్కార్ లాగా లేదు, స్కిన్ కలరే ఉంది, కానీ అది నార్మల్ స్కిన్ కలర్లో కలవట్లేదు. అంటే యూ హ్యావ్ అంటే మనం దానికి కొన్ని ట్రీట్మెంట్స్ చేసాము, లైట్ థెరపీ చేశారు, లోషన్స్ వాడారు, రావట్లేదు, మన స్కిన్ మ్యాచింగ్ కలర్ మనం దానికి పెట్టచ్చు, అది మన స్కిన్కి మ్యాచ్ అయ్యేలాగా. లేదు అంటే కొంతమందికి బొల్లి మచ్చలు ఉన్నాయి కొన్ని చోట్ల, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు, అండ్ ప్రాబ్లం పెరగట్లేదు. అంటే ప్రాబ్లం పెరుగుతుంది అంటే మళ్ళీ ట్రీట్మెంట్ చేయకూడదండి, అంటే కొత్త ప్యాచెస్ స్టిమ్యులేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీ ప్రాబ్లం పెరగట్లేదు అని వీఆర్ వెరీ ష్యూర్, అప్పుడు ఖచ్చితంగా మనము ఇంకా ట్రీట్మెంట్స్తో ఫెక్స్ అయిపోయి, కాకపోతే ఆ ప్యాచెస్ అలాగే ఉన్నాయి. పేషెంట్స్ ఏంటంటే చాలా సోషల్ ఇంకా డిఫికల్ట్ ఫీల్ అవుతుంటారు. అలాంటి సిచ్యుయేషన్స్లో కూడా మళ్ళీ ట్రీట్మెంట్స్ అనేది మనం డెఫినెట్లీ వీ కెన్ యూస్. సో ఫస్ట్ దాన్ని ఎంత నీడ్ ఉందనే కండిషన్స్ని మనం సెలెక్ట్ చేసుకొని యూజ్ చేస్తే ఇది ఒక యూస్ఫుల్ టూల్ లాగా డెఫినెట్లీ మనము పేషెంట్స్కి హెల్ప్ చేయొచ్చు. ఓకే. అంటే అవసరాన్ని బట్టి మనం వెళ్ళాలి, కానీ అందం ఎన్హాన్స్ కోసం కాదు అంటారా? లేకపోతే యూజ్ చేసే ప్రోడక్ట్స్ ని బట్టి అండి. చేసేది డెఫినెట్లీ చేసుకోవచ్చు, ఐబ్రోస్ ఎన్హాన్స్మెంట్ కానీ, లిప్స్ కలర్ కోసం కానీ చేసుకోవచ్చు. కానీ ఈ ఐబ్రోస్ లో కూడా మీరు చూస్తే కొంతమందివి న్యాచురల్ గా కనిపిస్తాయి, కొంతమందివి ఆర్టిఫిషియల్ గా కనిపిస్తాయి. ఎందుకు అంటే దీంట్లో మెథడ్స్ ఉంటాయండి, అంటే గ్రేడ్స్, మైక్రో బ్లేడింగ్ లో కూడా టెక్నిక్స్ ఉంటాయి. పౌడర్ బ్రోస్ అంటారు, కొంతమందిని మైక్రో షేడింగ్ అంటారు, మైక్రో బ్లేడింగ్ అంటారు. దాంట్లో మనం ఇచ్చే స్ట్రోక్స్ ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా ఉంటాయండి, హెయిర్ లాగా చిన్న చిన్న షార్ట్ హెయిర్ లాగా ఉంటాయి. కానీ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫిల్ చేసేస్తున్నారు, ఒక కాటుక దిద్దినట్టు దాంట్లో కలర్ పూసేసినట్టు నింపుతున్నారు. అది దట్ డజంట్ లుక్ న్యాచురల్ గా అనిపించదు, అదేదో ఆర్టిఫిషియల్లీ మేడ్ ఐబ్రోస్ లాగా. సో మీరు ప్రాపర్ గా ట్రైన్ అయిన పర్సన్ చేస్తే దే నో అండ్ దే విల్ టెల్ యూ, అంటే ఇలా చేసుకుంటే ఎలా కనిపిస్తుంది మీకు, తర్వాత ఇలా చేసుకుంటే ఎలా కనిపిస్తుంది అనేది కూడా ఒక బ్యూటీ కాన్సెప్ట్ అనేది ఊరికే చేయడం కాదు, మీకు అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది మీ ఫేస్కి అనేది ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ కూడా ఉండాలి. సో ఆ రీజన్స్ కోసం ఏంటంటే మీకు క్లియర్గా దానికి ప్రోస్, కాన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, మీ ఫేస్ షేప్కి ఏది బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనే అండర్స్టాండింగ్ ఒక డాక్టర్గా పేషెంట్కి క్లియర్గా వీ కెన్ ఎక్స్ప్లెయిన్ అండి. అంటే ఇప్పుడు కొంతమందికి ఇట్లా పైకి ఎక్కువ ఉంటే బాగుంటుంది, కొంతమందికి
ఫ్లాట్ ఐబ్రోస్ ఉండాలి. మేల్స్కి చేస్తే కనుక అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ అపీరెన్స్ ఇవ్వాలి. ఫీమేల్స్ లాగా ఇట్లా కర్వ్ ఇవ్వలేము మనం మేల్స్కి. బుషీ అపీరెన్స్ ఉంటేనే కొద్ది బెటర్గా ఉంటుంది. సో అవన్నీ ఫ్యాక్టర్స్. కొంతమందికి చాలా పల్చగా ఉంటుంది, అవి థిక్ చేయడానికి చేస్తాం. సో డెఫినెట్లీ ఎస్, ఆ కండిషన్స్లో యూ కెన్ ఆల్వేస్ యూజ్ దిస్ మైక్రో షేడింగ్ ఆర్ మైక్రో బ్లేడింగ్ టెక్నిక్స్ అండి. అదే లిప్కి వచ్చేసరికి కొంతమందికి మన ఇండియన్స్లో పర్టికులర్లీ ఒక పార్ట్ ఆఫ్ ద లిప్లో ఎక్కడో వైట్గా ఉంటుంది, అదేమో చెప్పడానికి బొల్లి మచ్చ కాదు కానీ అది చూడడానికి ఏమో బాగుండదు, అలాంటి డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. ఆ కండిషన్స్లో కూడా డెఫినెట్లీ ఎస్, ఇది లిప్ కలర్స్ అనేది మ్యాచ్ చేస్తారు. ఇవన్నీ అండి మల్టిపుల్ సెషన్స్, అంటే 2 to 3 సెషన్స్ చేయాలి. అంటే ఒక సెషన్ చేసి కొద్ది అమౌంట్ ఆఫ్ పిగ్మెంట్ బాడీని రిమూవ్ చేసేస్తున్నారు. సో మళ్ళీ ఇంకో రౌండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ. అండ్ దీంట్లో ఏంటంటే నీడిల్స్ యూజ్ చేస్తాం. సో నీడిల్స్ అనేవి స్టెరైల్ ఉండాలి, లేదు అంటే ఒక పేషెంట్లోని ఇన్ఫెక్షన్ ఇంకో పేషెంట్కి మనం ట్రాన్స్మిట్ చేస్తాం. సో ఇవన్నీ ప్రికాషన్స్ ఫాలో అవుతున్నప్పుడే మనం సేఫ్గా ఈ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే కాస్మెటిక్ ఎందుకు చేసుకుంటున్నాము, ఒక కంఫర్ట్ జోన్ని ఎంజాయ్ చేయడానికి మనం చేసుకుంటాం, అలానే కొత్త ప్రాబ్లమ్స్ని మనం కొని తెచ్చుకోకూడదు. సో ఇవన్నీ ఇంపార్టెంట్. అంటే ఇన్ఫెక్షన్స్ మనం రాకుండా, ఈ పెట్టిన డైస్కి మనకు అలర్జీస్ లేకుండా ఉండడం అనేది ఉన్నప్పుడే మనం ఈ రిజల్ట్ అనేది వీ విల్ ఎంజాయ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా డై అలర్జీస్ ఉన్నాయి, టాటూ అలర్జీస్ ఉన్నాయి, ఇంతకుముందు ఎక్కడైనా మీరు బాడీ మీద టాటూ పెట్టుకున్నారు, మీకు అక్కడ రియాక్షన్ అయింది, అలా ఉన్నప్పుడు డోంట్ ఎంకరేజ్ పేషెంట్స్. ఎందుకంటే అది ఫారిన్ బాడీ రియాక్షన్ లాగా వీళ్ళు పేషెంట్స్ రియాక్ట్ అవ్వచ్చు, ఆ పెట్టిన కలర్ బాడీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి సిచ్యుయేషన్స్లో కూడా ఈ ట్రీట్మెంట్స్ అనేది మనం ఎంకరేజ్ చేయకూడదు పేషెంట్స్. సో ఇవన్నీ వాళ్ళకి తెలుసున్నాక మనం డెఫినెట్లీ ఎస్ ఇది చేసుకోవచ్చు. ఓకే. సో ఇవైతే చేసుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ చేసుకునే ముందు వాళ్ళు యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ క్వాలిటీ అనేది మాత్రం మనం చెక్ డెఫినెట్లీ చేసుకుంటే ఇంపార్టెంట్ better. ఉండాలి. అండ్ సేఫ్టీ, అంటే ఎంత Hygienic గా హైజీన్ గా maintain చేస్తున్నారు చేస్తున్నారా అనేది లేదా? కూడా ఇంపార్టెంట్. అంటే చాలా మంది అడ్వర్టైజ్మెంట్స్ తో ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల దే ఆర్ గెటింగ్ ఈజీలీ క్యారీడ్ అవే. అలా కాదు, ఒక ప్రాపర్ డాక్టర్ అడ్వైస్ తీసుకొని చేసుకోండి, సో దట్ యూ డోంట్ రిపెట్, తర్వాత బాధపడదు. ఇవేంటంటే పెట్టేశాక మళ్ళీ పోవడానికి అసలు చాలా కష్టం. అవును. లిప్ లో అయితే ఇంకా ఇంపాసిబుల్, కలర్ పెట్టింది. అట్లీస్ట్ ఐబ్రోస్ లో పెట్టిన కలర్ ఏంటంటే లేజర్ తో మనం దాన్ని రిమూవ్ చేసి దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి మనం కొత్త కలర్ పెట్టచ్చు, కానీ లిప్ లో పెట్టిన కలర్ తీయడం చాలా కష్టం. సో ఇలాంటి సినారియోస్ ని మాత్రం ఒకటికి 2 సార్లు ఆలోచించి మీకు నచ్చుతుందా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకున్నాకనే చేయించుకోండి, లేదు అంటే మళ్ళీ రిమూవ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. సో చివరిగా ఇట్లా మైక్రో బ్లేడింగ్కి కానీ లిప్ కలర్కి కానీ ఇట్లా వెళ్ళే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఏం చెప్తారు మేడం? నేను అయితే ఫస్ట్ నేను చెప్తాను, ట్రెండ్ ఈ రోజు ఉంటుంది, మళ్ళీ రేపు ట్రెండ్ చేంజ్ అవుతుంది. ఈ రోజు ఐబ్రోస్ ఇలా ఉంటే ఫ్యాషన్, మళ్ళీ కొన్ని రోజులకి ఇంకో షేప్ ఉంటే ఫ్యాషన్ అవుతుంది. సో యూ షుడ్ బి వెరీ ష్యూర్, అంటే మీరు క్లియర్గా అర్థం చేసుకున్నారు నాకు ఇది నచ్చుతుంది అంటేనే యూ గో ఇన్ టు దట్. అండ్ మీకు ఏదైనా అలర్జీస్ ఉన్నాయి అంటే 1-2 సార్లు ఆలోచించండి అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎక్కడంటే అక్కడ చేసుకోకండి. ఎప్పుడైనా ఒక క్వాలిఫైడ్ సర్టిఫైడ్ అంటే ప్రాపర్ ట్రైన్డ్ డర్మటాలజిస్ట్ ఈ ప్రొసీజర్స్ లో ఉన్న వాళ్ళతోనే ఈ ట్రీట్మెంట్స్ చేయించుకోండి. అంటే కాస్ట్ ఫ్యాక్టర్ ని చూసి ఎక్కడంటే అక్కడ చేసేసుకుని తర్వాత అది మాకు తీయండి అని మళ్ళీ వచ్చే వాళ్ళు ఉన్నారు, మాకు నచ్చలేదు మాకు తీసేసేయండి. ఇప్పుడు అది తీయడం చాలా కష్టం. మీరు ఎంత ఎఫర్ట్స్ దాన్ని చేయించుకోవడానికి పెట్టారో దానికి డబుల్ ఎఫర్ట్స్ తీయడానికి యూ హ్యావ్ టు కీప్. సో ఆలోచించుకొని చేసుకోవడం ఈజ్ డెఫినెట్లీ సజెస్టబుల్ అండి. సీసీ గ్లో, బీబీ గ్లో అని ఆ పిగ్మెంట్స్ ని స్కిన్ లోపల పెడుతున్నారు. సో ఆ పిగ్మెంట్ స్కిన్ లోపల పెట్టడం అనేది ఎంత వరకు సేఫ్ అనేది ఈజ్ వాట్ దట్ నెక్స్ట్. ఈ ప్రొసీజర్స్ కి వెళ్ళే ముందు సీసీ గ్లో అని, బీబీ గ్లో అని చాలా మందికి ట్రీట్మెంట్స్ ద్వారా పిగ్మెంట్స్ ని స్కిన్ లోపల పంపిస్తున్నారు. సో కలర్ అనేది ఇంకా బెటర్ గా కనిపించింది. ఇప్పుడు మనం ఆ క్రీమ్స్ ని మనం స్కిన్ పైన పెట్టుకుంటే ఎలా కలర్ చేంజ్ అవుతుందో అదే స్కిన్ లోపలికి పంపిస్తుంది. సేఫా మేడం ఈ ప్రొసీజర్? దట్ ఈస్ నాట్ FDA అప్రూవ్డ్, అంటే ఇట్ ఈస్ నాట్ అప్రూవ్డ్ బై ద మెడికల్ డ్రగ్స్ బోర్డ్ అన్నమాట. ఈ ట్రీట్మెంట్కి అయితే అప్రూవల్ లేదు. సో ఇదైతే మాత్రం అంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఇంకా సైన్స్ హ్యాస్ టు ప్రూవ్. సో అన్నెసరీగా ఇప్పుడు ఏదో స్కిన్ బాగా కనిపిస్తుందని డోంట్ గెట్ టెంప్టెడ్ విత్ దోస్ థింగ్స్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఎందుకంటే చాలామంది యంగ్స్టర్స్ కానీ అమ్మాయిలు కానీ ఎక్కువ ఇంప్రెస్ అవుతూ ఉన్నారు. సో పర్మనెంట్ మేకప్కి వెళ్ళిపోదాం, మైక్రో బ్లేడింగ్కి వెళ్ళిపోదాం, లిప్ కలర్స్కి వెళ్ళిపోదాం అని చెప్పి. సో వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా ఒక మెసేజ్ వెళ్తుంది, వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. నమస్కారం. నమస్తే.